నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా కాంగ్రెస్ కూటమి సంతృప్తి చెందలేదు. అట్లాగే సహజంగానే ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు ధర్నా చేయటము లేదా సభలో గోల చేయటం ఇది శరమామూలు. అయితే ఇక్కడ ఈ బడ్జెట్ గురించి కామన్ మ్యాన్ మనిషి మన భారతీయులకైతే తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అసలు ఏంటి బడ్జెట్ 2024-25 కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మామూలుగా ఏవి రేట్లు తగ్గినాయి, ఏవి ఈసారి రేట్లు పెరిగినాయి, ఎంతవరకు ఉపయోగము, ఏ రంగాల్లో, ఇవన్నీ చూసుకుంటే ఎంత కేంద్ర ప్రభుత్వం ఏ రంగానికి ఎంత కేటాయించింది. మామూలుగా అయితే కనుక రేట్లు తగ్గినవి చూసుకుంటే మనం సోలార్ సెట్స్ తగ్గినాయి, మొబైల్ ఫోన్స్ తగ్గినాయి, మొబైల్ పార్ట్సు, బ్యాటరీసు, మొబైల్ ఛార్జర్సు, చాలా ముఖ్యమైనది క్యాన్సర్ మెడిసిన్స్ రేట్లు తగ్గినాయి అంటే మామూలుగా అందరూ రేట్లు తగ్గినాయి అనేది చదివేసి వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఆ రేట్ ఇంతకు ముందు ఎంత ఉండేది, ప్రస్తుతం ఎంతకు తగ్గించింది. ఉదాహరణకి ట్రాస్టూజుమాబ్ డెరాక్స్టికాన్ అనే క్యాన్సర్ డ్రగ్ ఒక వాయిల్ ఒక సింగిల్ది 3 లక్షలు ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు బడ్జెట్లో కొత్త బడ్జెట్ ప్రకారం దాని రేటు 30,000 రూపాయలు, అంటే దాదాపు 2,70,000 క్యాన్సర్ వాయిల్ రేట్ తగ్గింది. అట్లాగే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగించే ఇంకొక ఇంజెక్షను ఒసిమర్టినిబ్, ఇది 2 లక్షలు ఉండేది ఇంతకుముందు, ప్రస్తుతానికి 20,000కు బడ్జెట్లో ఇప్పుడు 20,000 చేసింది దాని రేటు. అట్లాగే డోర్వాలుమాబ్, ఇది కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించేదే, 1,90,000 దీని వాల్యూ సింగిల్ వాయిల్ది. ప్రస్తుతం ఈ బడ్జెట్లో దాన్ని 19,000 నుంచి 20,000 మధ్యకి తీసుకొచ్చింది, అంటే దాదాపు 1,70,000 తగ్గింది. సో ఈ 3 క్యాన్సర్ డ్రగ్స్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. భారతదేశంలో చాప కింద నీరులాగా క్యాన్సర్ బాగా ప్రవేశిస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారు. మధ్యతరగతి ఎవరో అని కాదు, క్యాన్సర్కి అదేం చూడదు. ఆ క్యాన్సర్ డ్రగ్స్ని ఎంత తగ్గించారో అనేది మామూలుగా చేపర్లో తగ్గించిన వాటిలో క్యాన్సర్ డ్రగ్స్ అంటున్నారు. కానీ ఆ క్యాన్సర్ డ్రగ్స్ ఒక దానిలో 2,70,000 తగ్గించింది, ఒక డ్రగ్లో అయితే 1,80,000 తగ్గించింది, ఒక డ్రగ్లో అయితే 1,70,000 తగ్గించింది సింగిల్ ఆయిల్ మీద. సో అట్లా క్యాన్సర్కి సంబంధించి ఇంకా గోల్డ్, సిల్వరు, ప్లాటినం ఈ రేట్స్ కూడా తగ్గినాయి. క్లోత్స్ బట్టల రేట్లు తగ్గినాయి. షూసు, ఈ ఎక్స్రే ఎక్విప్మెంట్స్ దీనికి కూడా బాగా రేటు తగ్గింది. ఎలక్ట్రిక్ కార్స్ తగ్గినాయి, లిథియం బ్యాటరీ తగ్గింది, కాపర్ గూడ్స్, లెదర్ గూడ్స్, ఫిష్ ప్రోడక్ట్స్, అట్లాగే 25 ఎసెన్షియల్ మినరల్స్. అయితే కాస్ట్లీ రేట్లు పెరిగినవి ఉన్నాయి. ప్లాస్టిక్ గూడ్స్, ఎయిర్ ట్రావెల్, సిగరెట్స్, పెట్రోకెమికల్స్, అమోనియం నైట్రేటు, పీవీసీ. సో ఇవన్నీ రేట్లు పెరిగినవి. ఇంకా అసలు ఏ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది కోట్లలో. డిఫెన్స్ రంగాన్ని చూసుకుంటే 4,54,773, ఇవన్నీ కూడా కోట్లలో. రూరల్ డెవలప్మెంట్ 2,65,808. అగ్రికల్చరు అట్లాగే ఆ సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటికీ 1,51,851. హోమ్ అఫైర్స్కి 1,50,983, ఇవన్నీ కోట్లలో. ఎడ్యుకేషన్కి 1,25,638. ఐటీ అండ్ టెలికాం సెక్టర్కి 1,16,342 కోట్లు. హెల్త్కి 89,287 కోట్లు. ఎనర్జీ 68,769 కోట్లు. సోషల్ వెల్ఫేర్కి 56,500 కోట్లు. కామర్స్ ఇండస్ట్రీకి 47,559 కోట్లు. ఇంకా ఎంప్లాయ్మెంట్కి, యూత్కి ఎంప్లాయ్మెంట్కి దీని మీద కూడా బాగా చర్చ నడుస్తుంది. సో ఇందులో తీసుకొచ్చింది ఏంటంటే 1,48,000 కోట్లు ఎడ్యుకేషన్కి, ఎంప్లాయ్మెంట్కి, స్కిల్కి దీన్ని ప్రవేశపెట్టింది కేంద్రం బడ్జెట్లో. అందులో 2 లక్షల కోట్లు ప్యాకేజ్, 5 స్కీమ్స్ జాబ్స్ మీద, 4 కోట్ల యూత్కి ఇది బెనిఫిట్ అవుతుంది. అయితే ఏంటి ఆ స్కీములు? స్కీమ్ ఏ, ఫస్ట్ టైం మొదటిసారి చేరే వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 నెల జీతం 3 ఇన్స్టాల్మెంట్లో 15,000 రూపాయల దాకా. ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరిన వాళ్ళు, అది ప్రైవేట్ సెక్టరా గవర్నమెంట్ సెక్టరా సంబంధం లేదు, వాళ్ళు ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకుంటే 15,000 రూపాయలు వాళ్ళకి బోనస్ వేజ్ కింద ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.
స్కీమ్ బి, జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్సెంటివ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది బోత్ ఎంప్లాయర్కి ఎంప్లాయీకి యాజ్ పర్ దేర్ ఈపీఎఫ్ఈ కాంట్రిబ్యూషన్ నా మొదటి 4 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్లో. స్కీమ్ సి, ఇది ఎంప్లాయర్స్కి సపోర్ట్గా మద్దతుగా. రియంబర్స్మెంట్ టు ఎంప్లాయర్స్ అప్ టు 3,000 పర్ మంత్ రియంబర్స్మెంట్ కింద మొదటి 2 సంవత్సరాలు టువర్డ్స్ దేర్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్. ఇంకా 4వది స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఐటీ ఇన్స్టిట్యూషన్లు దాదాపు 1000 అప్గ్రేడ్ అవ్వబోతున్నాయి హబ్ కింద. ఇదంతా కూడా రాబోయే 5 సంవత్సరాల్లో. అట్లాగే అవుట్కమ్ క్వాలిటీ కొలాబరేషన్తో రాష్ట్రాలతో అట్లాగే ఇండస్ట్రీతో కూడా ఈ ఐటీఎస్కి సంబంధించి. అట్లాగే ఇంటర్న్షిప్ 1 కోటి యూత్కి బై టాప్ కంపెనీస్ ద్వారా కూడా 5 ఇయర్స్లో ఇంటర్న్షిప్ ఇవ్వబోతోంది. అంతేకాకుండా మంత్లీ అలౌన్స్ కింద ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ అని ఒక 5,000 రూపాయలు. సో ఇవి మెయిన్ యూత్కి ఎంప్లాయ్మెంట్కి. అట్లాగే ఏ రంగాల్లో బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఏవి రేట్లు తగ్గినాయి, ఏవి రేట్లు పెరిగినాయి. నేను ఒక్కొక్క రాష్ట్రం మీద కూడా ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చింది కేంద్రం ఈసారి బడ్జెట్లో అనేది కూడా ఒక్కొక్క రాష్ట్రం మీద ఒక్కొక్క వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.